తెలుగు వెలుగుకు స్వాగతం. లలిత పదములు లలనలై నాట్యమాడు, స్వరరాగ సమ్మేళనంతో శ్రావ్యమై సాగు, నిర్నిద్ర జీవితాన చైతన్య గీతమై వెలుగు. అమ్మ పలుకుల్లోన ఆత్మతత్వమై అలరారు, నాడు నేడే కాదు కాలవాహినిలోన కవితగా జన్మించు, నిత్యమై సత్యమై నినదించు, హృదయ భావనను ఆవిష్కరించు, మాతృభాషయందు మనిషి మమతలై కురియు అంటూ తెలుగు భాషను తాత్వికంగా కవిత్వీకరించారు కవి. అలాంటి స్వభాషా మాధుర్యాన్ని మీకు అందిస్తుంది నేటి తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. కథలు ఎప్పుడూ ఇక్కడికే వెళతాయి. ఏ రచయిత? బి కంచి, సి పాఠకుడు, డి కాశీ. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం రచయిత అయితే ఏ, కంచి అయితే బి, పాఠకుడు అయితే సి, కాశీ అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ప్రశ్న మరోసారి, కథలు ఎప్పుడూ ఇక్కడికే వెళతాయి. ఏ రచయిత? బి కంచి, సి పాఠకుడు, డి కాశీ. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం రచయిత అయితే ఏ, కంచి అయితే బి, పాఠకుడు అయితే సి, కాశీ అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. నేటి చిన్నారులే రేపటి తెలుగు భాషా వారసులు, అమ్మ భాషకు స్వచ్ఛమైన వారధులు. కదిలే బొమ్మల కబుర్లతో వారిలో భాషాభిమానం కలిగిస్తున్న బాల వినోదం ఇప్పుడు మీకోసం. ఆ రాక్షసుడు వచ్చే వేళయింది. వెళ్లి ఆ వేడిని తీసి వాయించు, లేకపోతే మనం ప్రమాదంలో చిక్కుకుంటాం. త్వరగా. అలాగే, ఇదిగో. ఇదేనా మాలిని మూలిక వచ్చేసింది? సంతోషించడానికి ఇది సమయం కాదు. మనం త్వరగా బయటపడాలి. ఆ మూలికను తీసుకురా, త్వరగా. ఆ మూలిక తీయడానికి నీకంత ధైర్యం రా? వేలడంత లేవు, నన్నే చంపుదామనుకున్నావా? చూడు, నిన్ను ఒక్క కుక్కలో మింగేస్తాను. అతన్ని చేయొద్దు, కావాలంటే నన్ను చంపు. ఓ, దీనికంతటికీ కారణం నువ్వన్నమాట. చూడు, నేనేం చేస్తాను. చూశావుగా నా ప్రతాపం? ఇక నిన్ను ఎవరూ రక్షించలేరు. చివరిసారిగా నీ దైవాన్ని స్మరించుకో. మిత్రమా, ఇంకొక విషయం, నీవు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు నన్ను నీ మనసులో తలుచుకో. నేను నీ ముందుంటాను. నీకు చావు తప్ప వేరొక మార్గం లేదు. మిత్రమా, ఎలా వచ్చావు? సరైన సమయానికి నన్ను నీ మనసులో తలచావు మిత్రమా. నేను ఆ మూలికను తీశాను కాబట్టి ఆ రాక్షసుడు చనిపోయాడు. సంతోషం మిత్రమా, సరైన సమయానికే వచ్చావు. లేకపోతే ఈ రాక్షసుడు నన్ను చంపి తినేసేవాడు. నీ మేలు ఎన్నటికీ మరువలేను. మిత్రమా, ఇదిగో మూలిక. దీన్ని తీసుకుని వెళ్లి రాకుమారిని కాపాడండి. చాలా సంతోషం మిత్రమా. నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావటం లేదు. నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. నీవు చేసిన సహాయము ఎప్పటికీ మర్చిపోను. నీలాంటి ధైర్యవంతుడు మా రాజ్యంలో ఉండటం నిజంగా మా అదృష్టం. సుంఠాచారి, నా కుమార్తె ఆరోగ్యం నయం చేశావు. అన్నమాట ప్రకారం రాజ్యంలో సగభాగం మరియు నా కుమార్తెనిచ్చి వివాహం చేయదలిచాను. మహారాజులు నన్ను క్షమించాలి. నేనొక బ్రాహ్మణుడను. రాకుమారిని వివాహమాడుట నాకు సరికాదు. అందుకు నేను తగినవాడును కాను. అదీ కాకుండా దైవానుగ్రహం వల్ల
నాకు సరి అయిన అందమైన తెలివైన యువతి లభించినది. నేను ఆమెను వివాహమాడదలిచాను. నన్ను మన్నించగలరు. మీరు సర్వం తెలిసిన ప్రభువులు, ఆశీర్వదించగలరు. భాషా నుడికారానికి, శబ్ద సౌందర్యానికి, సంగీత శ్రావ్యతకు నిలువుటద్దాలు చలన చిత్రాల పాటలు. ఆ పాటల్లోని భాషా విశేషాలు ఇప్పుడు చూద్దాం. తెలుగు సినీ జానపదాల రారాజు కొసరాజు ప్రజల పలుకుబడులను చలనచిత్ర పాటల్లో విరివిగా ప్రయోగించారు. ఆయన రాసిన శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలోని అపాయమ్ము దాటడానికి ఉపాయమ్ము కావాలి పాట ఆ రోజుల్లోనే ప్రజల భాషకు పట్టం కట్టింది. అపాయమ్ము దాటడానికి ఉపాయమ్ము కావాలి, అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమదియై కునుకువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు, మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు, పరమార్థం గానలేక వ్యర్థంగా చెడతాడు. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. సాగినంత కాలం నా అంతవాడు లేడందురు, సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు. కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు, బుద్ధి బలము తోడైతే విజయము వరింపగలరు. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, చుట్టుముట్టు ఆపదలను మట్టు పెట్టబూనుమురా, పిరికితనము కట్టి పెట్టి ధైర్యము చేపట్టుమురా. కర్తవ్యము నీవంతు కాపాడుట నా వంతు, కర్తవ్యము నీవంతు కాపాడుట నా వంతు, చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. సమాజానికి హితాన్ని బోధించే ఈ గీతం వ్యవహారిక భాషలో సాగుతుంది. ప్రతి వాక్యం మనిషి జీవితానికి చక్కటి మార్గాన్ని చూపుతుంది. చిత్రంలో కృష్ణుడు భీముణ్ణి ఈ పాట ద్వారా కార్యోన్ముఖుణ్ణి చేస్తాడు. అపాయమ్ము దాటడానికి ఉపాయం, అంధకారం అలిమినప్పుడు వెలుతురు అవసరం అంటాడు. ముందు చూపు అవసరాన్ని, సూక్ష్మాన్ని గ్రహించాలంటే సోమరితనం ఉండకూడదని పాట ప్రారంభంలోనే చెప్తాడు కొసరాజు. పల్లవిలో నిద్దురమత్తు వదలమంటూనే ఆ మత్తులో పడితే గమ్మత్తుగా చిత్తవుదూరా అని తెలియచేస్తాడు. ఇక చరణాల్లో జీవన సత్యాలను వెల్లడిస్తూ అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు అంటూనే పరమార్థాన్ని కానలేక చెడిపోతాడని, మనిషి బలహీనతల్ని బయటపెడతాడు కవి. ఆ తర్వాత సాగినంతకాలం నావాడు లేడంటారు, సాగకపోతే చతికిలబడిపోదురు అని మనిషి సహజ ధోరణిని వివరిస్తాడు కొసరాజు. కండబలానికి బుద్ధిబలం తోడైతేనే విజయం వరిస్తుందని గెలుపు రహస్యాన్ని విప్పుతాడు. ఆపదలను మట్టుబెట్టాలి, పిరికితనం కట్టిపెట్టి ధైర్యం చేపట్టాలి అంటాడు. చివరగా కర్తవ్యం నీవంతు కాపాడుట నావంతు, నా ధర్మం చెప్పడం వినకపోతే నీ కర్మం అని సందర్భోచితంగా కృష్ణుడిచే పలికిస్తాడు కొసరాజు. పాటలో కొరగాడు, కునుకువాడు, గమ్మత్తుగా చిత్తవుదువు, చతికిలబడు లాంటి పలుకుబడులు జానపద భాషను గుర్తుకు తెస్తాయి. అందుకే ఈ పాట సమాజాన్ని మేలుకొలిపే ప్రజాగీతం లాంటిదే. మరొక పాటలోని భాషా మాధుర్యాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం. సన్నివేశం ఏదైనా, పాత్రలు ఏవైనా, చిత్రం ఎటువంటిదైనా తనదైన సొంత బాణిలో పాట రాయటం సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రత్యేకత. అవసరం కొద్దీ గ్రాంధిక పద ప్రయోగాలే కాదు, వాడుక భాషకు పట్టం కట్టగల సమర్థులు ఆయన. వారి పాటల్లోని సుస్పష్టమైన భాషా శైలి మనల్ని ఆకట్టుకుంటుంది.
వారు రాసిన మురారి చిత్రంలోని అలనాటి రామచంద్రుడి కన్నింటా సాటి పాట తెలుగు నుడికారాలు కలబోసిన విడితోట. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందామామ చందామామ కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నీవు పెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వందెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలుపులు ముద్దగా తడిపిన తుంటరి జనకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి కలకల మెరిసిన ఆనందపు తడి చూపుల చితలేయండి చందామామ చందామామ కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నీవు పెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వందెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరు ఏకమైన సుముహూర్త వల్లే ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి చందామామ చందామామ కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నీవు పెరబోవమ్మా వందెలు చాలమ్మా మా అందుల సరిగా లేవని వెలవెలబోవమ్మా. పెళ్లి పాటల్లో ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన పాట ఇది. అద్భుతమైన వర్ణనలతో పౌరాణికాంశాలు చారిత్రకాంశాల మేళవింపుతో రాశారు ఈ పాటని సిరివెన్నెల. నాయకుడిని రామచంద్రుడు బాలచంద్రుడితో, నాయికను తెలుగుంటి పాలసముద్రపు కూన శ్రీహరి ఇంటి దీపమని లక్ష్మీదేవితో పోల్చారు. చందమామను నెలరాజులాంటి నాయకుడిని చూసి నివ్వెరపొమ్మనడం, వెన్నెలమ్మను నాయికలాంటి అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెల పొమ్మనడం అతిశయోక్తులుగానే కనబడతాయి. ఇక పెళ్లి వర్ణనలు చేస్తూ కవి పురుషుడి మునివేళ్లు పచ్చని మెడపై పుస్తెలు కడుతూ వెచ్చగా వ్రాసిన చిలిపి రహస్యాలు, తారకలే ముత్యాల తలంబ్రాలు, తలపులు తడిసిన తుంటరి జలకాలు లాంటి రమ్యమైన ఊహలు చేశారు. ఈ పెళ్లిని సీతారాముల కళ్యాణంతో పోల్చి శివుని విల్లు విరగలేదని, గౌరీ శంకరుల సుముహూర్తంతో పోల్చి మన్మధుని ఒళ్లు మరగలేదని చెప్తారు. కళలకు దొరకని కళ, తడిచూపుల అక్షతలు, తదుపరి కబురుల వివరములు వంటి కవిత్వ భావనలు పాటను రమణీయం చేశాయి. అందుకే వివాహ వేడుకల్లో మన భాషా సంస్కృతికి చక్కటి మణిదీపం ఈ పాట. తెలుగు భాషాభిమానానికి నిదర్శనంగా నిలిచే ఓ ప్రత్యేక కథనం ఇప్పుడు మీకోసం. సెల్ అంటే తెలుగులో చరవాణి. నేటి అత్యాధునిక ప్రపంచంలో ప్రతివారికి అవసరమైన సాంకేతిక పరికరం. అయితే దీనిని వాడే విధానంలో మాత్రం ఆంగ్ల భాషదే ఆధిపత్యం. కానీ నేడు వస్తున్న సరికొత్త చరవాణీలలో తెలుగు లిపులు అందుబాటులోకి వచ్చాయి.
మాటల్లోనే కాదు, సందేశాలు పంపుకోవడానికి కూడా చరవాణిలలో సరికొత్త సంకేత వ్యవస్థలు నేడు లభిస్తున్నాయి. గత సంవత్సరం డిసెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు మాట పేరిట ఓ కీబోర్డును విడుదల చేసింది. దీనిని హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని భాషా సాంకేతిక ప్రయోగశాల అభివృద్ది చేసింది. తెలుగుని చేతిలో ఇమిడే పరికరంలో టైప్ చేయడానికి వీలుగా సరైనవి అందుబాటులోకి రాలేదు. వాటిని అధిగమించడానికి ప్రస్తుతం ఇప్పుడు మేము దీన్ని తయారు చేశాం. దీంట్లో ఏంటంటే మామూలుగా చిన్నప్పుడు క్లాసులో పాఠాలు చదువుకున్నప్పుడు ఎట్లయితే ఏ వరుసక్రమంలో నేర్చుకున్నామో అదే వర్ణమాలను దీంట్లో ప్రవేశపెట్టాము. ఇంకా ముందు ముందు కొత్త పద్ధతులను కూడా ప్రవేశపెట్టి మొత్తం పదం రాయడానికి ఒక్కసారి నొక్కితే చాలు అన్నట్లుగా కొత్తగా ఒకదాన్ని విడుదల చేయబోతున్నాము. కొన్ని రంగాలు తెలుగు వాడకుండా కొన్ని రంగాల్లో ఇంగ్లీష్ మాత్రమే వాడుతున్నంత కాలం తెలుగు అభివృద్ధిలోకి రాదు. ఇప్పుడు అందుకని కొన్ని రంగాలను కూడా తెలుగులోకి అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రధాన ఉద్దేశం. ఈ కీలఫలకాన్ని తయారు చేయడంలో కంప్యూటర్లోకి తెలుగును పంపించగలగడం, సంక్షిప్త సమాచారాన్ని అందిపుచ్చుకోగలగడం, తెలుగులో టైప్ చేసుకోగలగడం, అంతర్జాలాన్ని శోధించడం మొత్తం వీలు కలుగుతుంది. దీని ద్వారా ఒక చరవాణి నుంచి మరో చరవాణికి సులభంగా సమాచారాన్ని బదిలీ చేసుకోవచ్చు. దీనిని చరవాణిలలో గూగుల్ స్టోర్ ప్లే ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కీబోర్డు సహాయంతో తెలుగు, అవసరమైన చోట ఆంగ్ల లిపులు, అంకెలను ఎటువంటి ఆటంకాలు లేకుండా సందేశాలుగా పంపుకోవచ్చు. తెలుగు కీబోర్డ్ డెవలప్ చేయడానికి మనం దీని కోడ్ అంతా మనం జావాలో రాసుకుని ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్లో రన్ చేయడం జరిగింది. అక్షరాలన్నింటినీ డివైడ్ చేసి ఆ 2 లేఅవుట్స్ లో చూపించడం జరిగింది. ఈ తెలుగు లాంగ్వేజ్ అనేది ఎక్కడైనా డిస్ప్లే అవుతుంది యూనికోడ్ వాల్యూస్ ఇవ్వడం వల్ల. మొబైల్ ఫోన్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాళ్ళ ఫోన్లోకి దిగుమతి చేసుకోవచ్చు. దిగుమతి చేసుకున్న తర్వాత ఒకసారి వాళ్ళు వాళ్ళ ఫోన్లో దాన్ని స్థాపించుకున్న తర్వాత దీన్ని ఏ అనువర్తనమైనా సరే, ఏ అప్లికేషన్ అయినా సరే దాంట్లో వాడుకోవచ్చు. జీమెయిల్లో కానీ మీ మెయిల్ అకౌంట్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్కి, మీ ఫేస్బుక్లకు కూడా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. దీనివల్ల మీ మాతృభాషలో మీరు సందేశాలు పంపగలరు. నేడు మన మాతృభాషలో సందేశాలు పంపేవారి కోసం తెలుగు మాటతో పాటు పాణిని, ఎనీ సాఫ్ట్ కీబోర్డ్, లిపికార్ యాప్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ అంతర్జాలంలో ఉచితంగానే లభిస్తున్నాయి. భాషాభిమానం కల ఎవరైనా వీటిని ఉపయోగించుకోవచ్చు. సమాచార వ్యవస్థలో తెలుగును వినియోగించుకోవచ్చు. భాషాభివృద్ధిలో మనము భాగస్వాములం కావచ్చు. చరవాణిలలో కూడా అమ్మ భాషను అందలం ఎక్కించొచ్చు. తెలుగు వెలుగుకు తిరిగి స్వాగతం. అక్షరాలలో హాస్యరసం, పదాలలో పదునైన చమత్కారం నింపుకున్న భాష మన తెలుగు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే భాషా చమక్కులు ఇప్పుడు మీకోసం. పులివర్తి శరభాచార్య గారని ఒక మంచి అవధానం ఉండేవారు. ఎక్కువగా ప్రసిద్ధిలోకి రాలేదు గాని మహానుభావుడు. ఆయనకి ఒక మంచి సమస్యనిచ్చారు. వటబీజములంతలే శివనితకు కన్నుల్. సాధారణంగా స్త్రీల నేత్రాలని తామర పువ్వులతో పోలుస్తారు. పద్మపత్ర విశాల నేత్ర అంటారు. అలాగా కాకుండా విచిత్రమైన సమస్య ఏమిటంటే ఒక స్త్రీకి కళ్ళు మరీ మర్రిగింజలంత ఉన్నాయి. వటబీజములు. మర్రిగింజ అసలు విత్తనమే చిన్నది ఏ చెట్టుకైనా. కనీసం పోనీ పొట్ల గింజో ఇంకో ఆనప గింజో కొంచెం పెద్దదేనా ఉంటుంది. మర్రి విత్తనం మరీ చిన్నది. అటువంటి మర్రి గింజ ఎంత ఉంటే ఆవిడకి కళ్ళు మరీ మర్రి గింజలంత ఉన్నాయట. ఇక్కడే మనిషి ఊహండి. దాన్నేం మార్చడానికి వీల్లేదు. ఈయనేదో ఒక చిత్రం, ఒక సన్నివేశం సృష్టించాలి. వెంటనే ఆయన ఎంత బాగా చెప్పాడు అంటే, అటనొక ప్రభుత్వమందున నటనాంగిని పోస్టు బిళ్ళ నడుమలిఖింపన్ పటమున పరిశీలింపగా వటబీజములంతలే శివనితకు కన్నులు. ప్రభుత్వం వారు ఒక ప్రసిద్ధ నటీమణి పేరు మీద తపాలా బిళ్ళ విడుదల చేశారు. అటనొక ప్రభుత్వమందున నటనాంగికి పోస్టు బిళ్ళ నడుమ లిఖింపన్, నటనాంగిని పోస్టు బిళ్ళ నడుమ లిఖింపన్ పటమున పరిశీలింపగా. తీరా పోస్టు బిళ్ళ ఎంత ఉంటుందండి? 5 రూపాయల బిళ్ళ ఎంత ఉంటుంది. అందులో మళ్ళీ ముఖం ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది. అందులో మళ్ళీ ముక్కు, నోరు, నుదురు, పోను, కళ్ళు ఎంత ఉంటాయి? ఎంత ఉంటాయి. అందుకని అవి మర్రిగింజల్లాగే ఉన్నాయి కదా అని అటనొక ప్రభుత్వమందున నటనాంగిని పోస్టు బిళ్ళ నడుమ లిఖింపన్ పటమున పరిశీలింపగా వటబీజములంతలేసి వనితకు కన్ను. ఒక ఊహ ద్వారా చూడండి అబద్ధాన్ని నిజం చేయడం, ఒక విరుద్ధమైన ఊహని అనుబంధం చేయడం.
విచిత్రమైన ఊహతో సరిపెట్టడం, దీని విరోధాభాసాన్ని ఆ విరోధం పోగొట్టి అనురోధం చేయడం, అనుకూలం చేయడం ఎంత విచిత్రం అండి. సమస్యాపూర్ణం వల్ల ప్రయోజనం అది. అలాగే ఈ వారం ఒక మంచి చలోక్తి, ఏముందండి ఆస్తులు ఎలా అయిపోయాయంటే నంజుకోవడానికి 4 అసలువాటికి 6 అవకేం చేస్తాయన్నారు. ఏమిటి నంజుకోవడానికి 4 ఏమిటి, అసలువాటికి 6 ఏమిటండి? మామూలుగా అంటూ ఉంటారు చలోక్తి గారు. ఏమిటంటే సాధారణంగా బ్రాహ్మణ కుటుంబాల్లో పూర్వం ఈ భోజనాలు వ్యవహారాలు ఎలా ఉండేవంటే బ్రాహ్మణో భోజన ప్రియ అని ముద్దపప్పు కలుపుకుంటే అందులోకి మంచి ఆవకాయ నంచుకోవాలి. అదే కలగలుపు పప్పు అయితే చల్లమిరపకాయలు నంచుకోవాలి. పనస పొట్టు కూర లాంటి ఏ కూర ఉన్నా సరే అందులో గుమ్మిడొడియాలు నంచుకోవాలి. వేపుడైతే మళ్ళీ ఇంత కాస్తులోకి ఏదో కాస్త బెల్లం ముక్క నంచుకునేవారు, అదో విచిత్రం ఉండేది. పచ్చడైతే అందులోకి పచ్చిమిరపకాయ నంచుకోవాలి. గోంగూర పచ్చడి అయితే పచ్చుల్లిపాయలు నంచుకునేవారు. మళ్ళీ పులుసులోకి అప్పడాలు నంచుకోవాలి. మళ్ళీ గారెల్లోకి అన్నం పరమాన్నం నంచుకోవాలి. మళ్ళీ ఆవకాయలోకి వెన్నపూస నంచుకోవాలి. ఆ మిగిలిపోయినటువంటి ఆవకాయ బద్దను చివర పెరుగులో నంచుకోవాలి. ఇన్ని రకాల ఉండబట్టి చివరికి నంచుకోవడానికి 4 ఎకరాలు, అసలు వాటికి 6 ఎకరాలు మొత్తం పోయింది అనేవారు. ఎన్నింటిలోనూ తలూటి నంచుకున్నాక పోకేమవుతుందండి? ఇప్పటికి కూడా భోజన ప్రియులైన వాళ్ళు 16 రకాలు వడ్డించినా సరే ఏమో 4 కిందకి రాసుకుందుకు ఏమీ లేదు. ఇప్పుడు ఇవన్నీ దేని కింద రాస్తాం వడ్డించినవన్నీ? నిజానికి అందులోనే గ్రహించాల్సింది ఏమిటంటే 4 రకాల తిన్నవాళ్లే నలుగురికి పెట్టారు. అసలు దాని రుచి తెలిసిన వాడికి నలుగురికి పెట్టాలంటుంది. ఏమీ తినకుండా నోరు కట్టేసుకున్నవాడు ఎవడికి పెట్టలేడు కూడా. అంచేత భోగం అనుభవించిన వాడే దానం కూడా చేయగలడు. భోగం అనుభవించిన వాడికి దానం విలువ కూడా తెలియదు. దానము భోగము 2 దశలు, లేకపోతే నాశము అన్నారు డబ్బుకే. దాని నుంచి ఈ చలోక్తులన్నీ పుట్టాయి. తెలుగు వెలుగులో మరో చిన్న విరామం. బెంగళూరు మల్లేశ్వరం క్షేత్రాన నెలకొన్న జలరూపిణి ప్రాణప్రదాయిని శ్రీ గంగమ్మదేవి ఆలయాన్ని మీ ముందుకు తెస్తోంది తీర్థయాత్ర. మే 4వ తేదీ ఆదివారం సాయంత్రం 4:30 తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. కథలు ఎప్పుడూ ఇక్కడికే వెళతాయి. ఏ రచయిత? బి కంచి, సి పాఠకుడు, డి కాశీ. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం రచయిత అయితే ఏ, కంచి అయితే బి, పాఠకుడు అయితే సి, కాశీ అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ప్రశ్న మరోసారి. కథలు ఎప్పుడూ ఇక్కడికే వెళతాయి. ఏ రచయిత? బి కంచి, సి పాఠకుడు, డి కాశీ. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం రచయిత అయితే ఏ, కంచి అయితే బి, పాఠకుడు అయితే సి, కాశీ అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. గత వారం ప్రశ్నకు సమాధానం. 7 రోజుల్ని వారం అంటాం. వానరం అంటే కోతి కనుక ఈ ప్రశ్నకు సమాధానం బి. గత వారం ప్రశ్నకు ప్రేక్షకుల నుండి అందిన ఎస్ఎంఎస్లలో డ్రా ద్వారా ఎంపికైన విజేత ఎం రాంబాబు, నకరేకల్, నల్లగొండ జిల్లా. తెలుగు ప్రచారోద్యమంలో భాగంగా విశిష్టమైన ప్రయోగాలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారికి తెలుగు వెలిగే గొప్ప వేదిక. ఆలస్యమెందుకు? వెంటనే మీ వివరాలు తెలియజేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9394489229, 9394489263. ఫోన్ నంబర్లు మరోసారి 9394489229, 9394489263. వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.